ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే డ్రామా జూనియర్స్ అన్నమాట. మిక్కీ మౌస్ అలాగే ఆద్య ఉన్నారు. పుష్ప మంచి అని చెప్పుకుంటారు. నువ్వు చాలా స్కిట్లు చేసావు కదా, ఏది బాగా పాపులర్ అయింది? మామ కొడలు నాతో ఈరియాతో చేసినప్పుడు ఎలా అనిపించింది? ఆమె ముద్దు ముద్దు మాట్లాడుతూ. మిక్కీ మౌస్, నువ్వు చేసిన స్కిట్స్ లో ఏది బాగా నచ్చింది నీకు? సూర్యకాంతం. అమ్మో 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 అమ్మో, చూసారా అమ్మా చూసారా, ఈ ముద్రష్టపోడిన నన్నేసి మాట్లాడంటాడా. అమ్మో అమ్మో అమ్మో, నా మగుడు కూడా పన్న తిండి మాట అనలేదు కదరా, ముద్రష్టపు సచ్చినోడా. ఇంకా గుర్తున్న డైలాగ్స్ ఏం చెప్పు? ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతర్ని వరకు వెంటాడి వేధించి ముప్పుతి పరిపెట్టి తన పతి ప్రాణములు సైతం తక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మా నవ జాతి. నో డౌట్స్, నో డౌట్స్. పెద్ద మనిషి, ఇదంతా డ్రామాలో కనిపిస్తుందా నీకు? నీ బిడ్డకే కాదు, ఏ ఆడబిడ్డకిటైనా మా ఆయన ఇట్టానే కాపాడతాడు. అది ఆయన నీతి. ఏం జన్మే అనేది. శివలే పెద్ద చిన్న చూసి మాట్లాడమా. నువ్వు గుమ్మనుండొత్తా. నీ కొడుకుని ఏమనంటే ఊరుకుంటామేమో కానీ ఎవడైనా నా మొగుడినంటే నేను ఊరుకునేదే లేదు. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే ఆబ్వియస్ గా అది డ్రామా జూనియర్స్ అన్నమాట. మిక్కీ మౌస్ అలాగే ఆద్య ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో స్పెషల్ అన్నమాట. సో వాళ్ళ స్కిట్స్ గురించి వాళ్ళ మాటలను తెలిసేసుకుందాం. సో హాయ్. హాయ్ అక్క. బాగున్నారా? బాగున్నామక్క. చాలా సంవత్సరాల తర్వాత కలిసామా? ఎప్పుడు కలిసాం గుర్తుందా? ఫస్ట్ మిక్కీ మౌస్ అడుగుతా. ఎప్పుడు గుర్తుంది చెప్పు? ఫస్ట్ ఎప్పుడు ఇంటర్వ్యూ చేసాం? బిగ్ బాస్ స్పూఫ్. మిక్కీ మౌస్ అదే పేరు పెట్టుకున్నావు నువ్వు? ఎస్, మా మాస్టర్ పెట్టిన నేమ్ అది. రియల్ నేమ్ ఏంటి? శ్రీమను. శ్రీమను. ఓకే. మిక్కీ మౌసే బాగుందా? మిక్కీ మౌస్ బాగుంది. సెట్ లో అందరూ మిక్కీ మౌస్ అని పిలుస్తుంటే బాగుందా? మంచిగా అనిపిస్తుందా? చాలా బాగా అనిపిస్తుంది. అందరూ అలాగే పిలుస్తారా? అనిల్ గారు, రోజా గారు వీళ్ళందరూ వాళ్ళు శ్రీమను అని పిలుస్తారు. మెంటర్స్ వాళ్ళందరూ మిక్కీ మౌస్ అని పిలుస్తారు. హాయ్ ఆద్య. హాయ్ అక్క. చాలా పెద్దదాని అయిపోయావు. అంతం లేదక్క. అంతేం లేదా? ఓకే. ఫుడ్ తింటున్నావు ఇప్పటికైనా? తింటున్నానక్క. అదే సన్నగా ఉన్నావు నువ్వు. మరి లావుగా అయ్యాను అంటున్నారు అందరూ. లాస్ట్ ఇయర్ కంటేనా? ఎవరు చెప్పారు నీకు అలాగా లావుగా అయ్యామని? మమ్మీ, మా డాడీ, ఇంకా చాలా మంది చెప్తా ఉంటారు ఊర్లో అందరూ అదే. అవునా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆద్య, నేను నుంచి తీసుకుంటాను. సో బిగ్ బాస్ స్పూఫ్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతూ ఈ రోజు డ్రామా జూనియర్స్ వరకు వెళ్ళావు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క. ఇదంతా ఈడి వరకు వచ్చానంటే బాలు మాస్టర్ వల్లనే. థ్యాంక్స్ బాలు మాస్టర్. ఓకే. సో ఇప్పుడు దాకా నువ్వు చాలా స్కిట్లు చేసావు కదా, ఏది బాగా పాపులర్ అయింది? మామ కొడలు. మామా కోడలు. నాతో చిన్న ఈరియా, ఇంకా రుత్విక్ అన్న, అందరూ వాళ్ళతో చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఓకే. సో ఈరియాతో చేసినప్పుడు ఎలా అనిపించింది? ఆమె ముద్దు ముద్దు మాట్లాడుతూ నేనైతే వాళ్ళని నిజంగా ఆమె తల్లిని అనిపించింది. అవునా? ఓకే సరే. సో మిక్కీ మౌస్, ఏంటి నువ్వు చేసిన స్కిట్స్ లో ఏది బాగా నచ్చింది నీకు? సూర్యకాంతం. సూర్యకాంతం. ఎస్. నువ్వు సూర్యకాంతమేనా అయితే? రియల్ గా సూర్యకాంతమేనా? కాదా? మరి స్కిట్లు ఎందుకు నీకు సూర్యకాంతం క్యారెక్టర్ ఇచ్చారు? అది బాగా చేస్తాను క్యారెక్టర్. బాగా చేసావు. మరి ఏమంటున్నారు అందరూ? సూర్యకాంతమే బాగుంది అంటున్నారా? అత్త క్యారెక్టర్ బాగుంటుంటారు. బాగుంటది అంటున్నారా? ఏదో ఒకసారి ఒక 2 డైలాగులు చెప్పు. అమ్మో 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 అమ్మో, చూసారా అమ్మా చూసారా, ఈ ముద్రష్టపోడిన నన్నేసి మాట్లాడంటాడా. అమ్మో అమ్మో అమ్మో, నా మగుడు కూడా పన్న తిండి మాట అనలేదు కదరా, ముద్రష్టపు సచ్చినోడా. ఈ మొదల స్టెప్స్ వచ్చినాడు అంటే మీనింగ్ తెలుసా? వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్పేసావు. సరే, ఇంకా గుర్తున్న డైలాగ్స్ ఏం చెప్పు? మూవీస్ కూడా చెప్పచ్చా? చెప్పు. ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతర్ని వరకు వెంటాడి వేధించి ముప్పుతి పరిపెట్టి తన పతి ప్రాణములు సైతం తక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మా నవ జాతి. నేటి నుండి దేవుడు అధికుడు, నరుడు అదముడు అని ఎక్కించే భావాన్ని కుక్కుటి వేళ్లతో సైతం పెగిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనే ఆశ దిప్పాలకులు, మనగడించే పంచభూతాలు సైతం ఏయ్ జయ హో నరుడు అని హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిమేర కసలాంకృతమైన ఈ సభామందిరమున
అకుంఠిత సేవదక్ష పరివారం మధ్యమున భూతాల పరిరక్షణ ధర్మనిలయమైన ఈ రౌరమున సర్వదర్శత సదాశాశ్వత పాపంగిలమైన కుల మత జాతి బీజములను సమానంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? నో డౌట్స్. కాదు, ఇది ఎవరి డైలాగు, ఎక్కడ ఉంది తెలుసా నీకు? ఎవరి డైలాగ్ అంటే ఎన్టీఆర్ది. ఎన్టీఆర్, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు తెలుసా నీకు? వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారి డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే గుర్తున్నారు, రైట్? మరి ఈ డైలాగ్ ఎన్ని రోజుల్లో నువ్వు ప్రాక్టీస్ చేసావు? 3 days. 3 రోజులు వచ్చేసింది. ఎంత ఎన్ని డైలాగ్లను చెప్పేస్తావా? అవునా? ఓ సూపర్. అయితే ఆద్యాన్ని కూడా ఒకసారి అడుగుదాం. ఆద్య ఉన్న డైలాగ్ చెప్తుంది. ఆద్య, నువ్వు చేసిన స్కిట్స్లో బాగా నేమ్ వచ్చిన డైలాగ్ ఏంటి? మామయ్య బంగారపు గాజులు తెయించకే గాజులు వేసుకుంటాను చెప్పిందిరా నీ మేనకోడలు. మామయ్య బంగారపు పట్టీలు చేయించకే పట్టీలు వేసుకుంటాను చెప్పిందిరా నీ మేనకోడలు. ఓకే, సూపర్. ఈ తిప్పడం, ఈ ఐస్, ఇదంతా ప్రాక్టీస్ చేస్తున్నావా అక్కడ? ఓకే, ఇంకేం గుర్తుంది నీకు చెప్పు. రష్మిక మంది చెప్పు. పుష్పటూర్లో అది గుర్తుంది. చెప్పు. పెద్ద మనిషి, ఇదంతా డ్రామాలో కనిపిస్తుందా నీకు? నీ బిడ్డకే కాదు, ఏ ఆడబిడ్డకైనా మా ఆయన గిట్టాగే కాపాడతాడు. అది ఆయన నీతి. ఏం జన్మే అనేది. నుండతా నీ కొడుకుని ఏమనంటే నువ్వు ఊరుకుంటామేమో, కానీ ఎవడైనా నా మొగ్గునంటే నేను ఊరుకునేది లేదు. ఏం చేసిన దానిలో మాటలు కూడా పడాలా? ఏమో పెద్ద మనిషి, మా ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజగాని వండుతుంది. అట్లాంటి కళ్ళు కన్నీళ్ళు చూసానంటే అది కూడా నీ వల్లే. ఆ పొద్దు కూడా అంతే, పెళ్లి చూపులు కానీ వచ్చేటప్పుడు మా ఆయన కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. ఈ పొద్దు కూడా అంతే, బిడ్డలు పుడుతున్నారమ్మా అంటే ఏ మొగుడైనా ఆనందపడతాడా? కానీ నా మొగుడు ఏడ్చాడండి. అది కూడా నీ వల్లే. నువ్వున్నామా ఇంకెంత సాధిస్తారా ఇంటి పేరు అని? ఎవరు కావాలా ఇంటి పేరు? పేరు లేనోడు కావాలా ఇంటి పేరు? మా ఆయన పేరు చెప్పుకొని ఊరు మొత్తం బతుకుతాడే. ఎవరు? నువ్వు 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 ఇలా ఎవరైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు, పుష్ప మంచి అని చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? ఇది ఇది నా మొగుడు అంటే. యో పెద్ద మనిషి, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. నున్నమ్మా వచ్చింది చిన్నమ్మ అని మస్తు లాగున్నా కదా, ఉన్నారు కదా ఇక్కడ తాచెట్లాగా. తీసుకోండి, వదిలేండి రా, వాళ్ళు కొట్టుకుంటారు కానీ పదండి. అయ్యో బాబు, సూపర్ ఆద్య. సో నిజంగా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్మోస్ట్ ఇది 1.5-2 minutes డైలాగ్, చాలా హైలైట్ ఈ సినిమాకి. ఆ సినిమాలో ఈ డైలాగ్ అసలు కంటిన్యూగా, అసలు ఎక్కడ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ చెప్పేసావు. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అక్క. మామూలుగా ఇద్దరు పోటాపోటీగా చెప్తున్నారు. ఈయన చూస్తే ఎన్టీఆర్, నువ్వు చూస్తే అల్లు అర్జున్. మిక్కీ మౌస్, ఇంకేమైనా చెప్తావా? చెప్తాను, చెప్పు. అమ్మో అమ్మో అమ్మో, ఇంట్లో పని మంచి, హాల్లో పని మంచి, బెడ్లో పని మంచి, వంటకి మిషను, గాలికి మిషను, వడ్లకి మిషను, అన్నిటికీ మిషనే. ఇంకా మీరేం చేసేది? వండుకొని మింగడమే కదా. ఈ మాత్రం దానికే ఆపసోపాలు, కోపతాపాలు. ఏ మా కాలం లేవని ఉన్నాయా? మేము చేయలేదా చాకిరి? ఓకే, ఇంకా ఇంకా నేను చెప్పు. గొడ్రాలి చెప్పు. నన్ను గొడ్రాలంటారేంటి? నన్ను గొడ్రాలంటారేంటి? తల్లి నా కన్న కొడుకు, నేను వాడి కన్న తల్లిని. రవి నన్ను అమ్మ అంటుంటే మన పెళ్లి పిట్టల మీద నేను పసిబట్టలతో కూర్చున్నానంటే మీరు ఇంకా నన్ను తాళి కూడా కట్టలేదు. చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పంగాలు పెట్టుకొని నా పక్కన వచ్చి చీర చింగిలా లాగి చిన్న చెత్తులలో చాపి అమ్మ అన్నాడండి. ఇక అంతే, మొత్తం మర్చిపోయాను. ఆ రోజు నుంచి మురారి నా కొడుకు, వాడు నా కొడుకు అండి. అప్పటి నుంచి వాడు ఎప్పుడు నన్ను అమ్మ అన్నా చాలు, నేను అంతా మర్చిపోతాను. నా కన్న కొడుకే, మురారి నా కడుపులో పుట్టినదన్నమాట. నేను ఎప్పుడు మర్చిపోయాను. మీరు ఎప్పుడు ఎందుకంటారు ఆ మాట చెప్పి నన్ను ఎందుకు బాధ పెట్టిస్తున్నారు? బాబోయ్, నీ ఏజ్ ఎంత? నాకు 10 years అక్క. 10 years.
ఇది ఎప్పుడు సినిమానో తెలుసా మురారి? ఆ క్యారెక్టర్ చేసిన పేరు తెలుసా ఆవిడ పేరు? సో చాలా సీనియర్ యాక్టర్ అనమాట. అండ్ మురారిలో అది చాలా ఇంపార్టెంట్. సో అంత బాగా చేసావు. యాక్చువల్లీ ఇప్పుడే ఎంత ఎయిట్ చేస్తున్నావు. ఫ్యూచర్ ఏంటి, మొత్తం ఫుల్ యాక్టర్ అయిపోతావా? కాదక్క, డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. మరి ఇంత ప్రాక్టీస్ చేస్తున్నావు, మరి ఇదేంటి? 2 మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఊర్లో పెద్ద హాస్పిటల్ కట్టించి అందరికి కాపాడదామని అదొక చిన్న కోరిక. ఓకే, డాక్టర్ చదివేస్తావు, యాక్టర్ కూడా అయిపోతావు, అంతేనా? లైక్ ఎవరంటే సాయి పల్లవి, శ్రీలీల వాళ్ళలాగా చేస్తాను. వాళ్ళ చేస్తావు. సూపర్ సూపర్ అయితే. ఓకే అక్క. ఏ మిక్కీ మౌస్ అక్క ఏంటి పెద్దగా సూర్యకాంత్ అవుతావా? ఆహా, నేను యాక్టర్ అండ్ టీచర్ అవుతా. టీచర్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తావు? నేను ఆల్ ఇన్ వన్. ఆల్ ఇన్ వన్. Yes. ఒకసారి టీచ్ చేయవా నాకు, ఏదైనా సబ్జెక్ట్ చెప్పవా? ఎట్లా చెప్తావు? ఏ క్లాస్ రూమ్ లోకి వస్తే ఎట్లా చెప్తావు? మా టీచర్స్ ఎలా చేస్తారో నేను ఇమిటేట్ చేసి చూపిస్తా. ఫస్ట్ మా మ్యాథ్స్ టీచర్ క్లాస్లో ఎంటర్ అవుతుంది. ఎంటర్ కాగానే మేము సాంగ్ లాగా పాడదాం ఒకటి. గుడ్ మార్నింగ్ మ్యామ్ అలా పాడితే మా మ్యామ్ అంటది ఓకే నేను బయటికి వెళ్ళిపోతాను, మీరు సాంగ్స్ పాడుకోండి అని అంటది. మేము ఇంకా సైలెంట్గా కూర్చుంటే క్లాస్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బోర్డు అనుకో అక్క, ఈ బోర్డు మొత్తం నింపేస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ రాసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి ఫినిష్ అమ్మా అని రబ్ చేసేస్తుంది. మళ్ళీ కరెక్షన్కి వస్తే ఏంటి ఇంత రాసావు, తెలివిలేదా అని అంటది అక్క. తెలియలేదా అంటదా? అప్పుడు నువ్వేం చెప్తావు? నేనేం చెప్పాను, సైలెంట్గానే కూర్చుంటా. అవునా? బోర్డు మొత్తం నింపి 2 మినిట్స్లో రబ్ చేసేస్తుంది. మరి నువ్వు రేపొద్దున ఫ్యాకల్టీ అయితే నువ్వు కూడా అలాగే, నిన్ను కూడా అలాగే చేస్తారు మరి? ఆహా, నేను నీట్గా టీచ్ చేస్తా, గేమ్స్ ఆడిపించుకుంటూ అలా టీచ్ చేస్తా. గేమ్స్ ఆడించుకుంటూ టీచ్ చేస్తావా? ఓకే. మరి నువ్వు రేపొద్దున స్టూడెంట్స్ తో ఎట్లా మాట్లాడే? హోంవర్క్లు చేయరు, అల్లరి చేస్తారు, క్లాస్ రూమ్స్ కి రారు, వాళ్ళకి ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు మరి? ఎవరైనా హోంవర్క్ చేయలేదనుకో, ఎందుకు నాన్న హోంవర్క్ చేయలేదు, చెయ్యాలి కదా, సర్లే ఇప్పుడు మీ ఫ్రెండ్ బుక్ తీసుకొని చెయ్యు అని చెప్తా. అని చెప్తావు. అలా ఎవరు చేయరక్క. నేను చేస్తా డిఫరెంట్. కానీ మా మిక్కీ మౌస్ చేస్తుంది అలా. మిక్కీ మౌస్ చేస్తుంది. ఓకే సూపర్. మిక్కీ మౌస్ నీకు ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఒక డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్. ఇంకేమైనా చెప్పు, నీ లాంగ్వేజ్ బాగుంది. అమ్మా అమ్మా అమ్మా, సంపాదించిందంట ఇలా తినేస్తే మిగిలేదు ఏమిటంట? ఇంతమంది పిల్లల్ని పెంచాలా, వాళ్ళకు కొంచెం బతుకుదల కనిపించాలా, లేదంటే రేపు పొద్దున ఎవరైనా ఏమనుకుంటారు? మా నాన్న నాకు ఏమిచ్చాడు, చేతికి చిప్పా. కరెక్ట్ గా సరిపోయావు సూర్యకాంత్ లాగా. ఓకే సూపర్. అయితే మొత్తానికి ఫ్యూచర్ లో టీచర్ అవుతావు. ఎస్. ఓకే. మమ్మీ డాడీ టీచర్ అండ్ యాక్టర్. టీచర్ అండ్ యాక్టర్. ఎస్. ఓకే. మమ్మీ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగా చేస్తారు. మా మాస్టర్ కూడా ఇంకా బాగా చేస్తారు సపోర్ట్. బాలా గారు? బాలు సార్. బాలు సార్. ఓకే. మరి ఏమైనా చెప్తావా పేరెంట్స్ కావచ్చు, మీ మాస్టర్ కావచ్చు? మా మాస్టర్ కి అండ్ మా పేరెంట్స్ కి ఇద్దరికి చెప్తా. ఇద్దరికి చెప్తావా? చెప్పు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బాలు మాస్టర్ అండ్ మమ్మీ డాడీ. మీ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. సో అదే ఏంటి నీకు ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి. చిరంజీవి గారు. ఏంటి చిరంజీవి గారిలో ఏమి ఇష్టం నీకు బాగా? యాటిట్యూడ్ ఇష్టం. యాటిట్యూడే చూపించారు కదా ఆయన, అంటే ఆ స్టైలింగ్ స్టైల్ చేస్తా చూడు, అది నాకు ఇష్టం. అది ఇష్టమా? డైలాగ్ చెప్పాలా అక్క? చెప్పు. వీరసింహారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే సూపర్. సో డ్రామా జూనియర్స్ విషయానికి వద్దాము. సో మన అనిల్ గారు గురించి చెప్పాలంటే ఏం చెప్తావు మిక్కీ మౌస్? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనిల్ సార్ అండ్ చాలా మంచి కామెంట్స్ ఇస్తారు. చాలా బాగుంటారు, అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటారు. మరి రోజా మ్యామ్? ఆమె కూడా అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఐ లవ్ షీస్ యాక్టింగ్. ఓ, షీ విల్ యాక్ట్ సో నైస్లీ. ఓకే. మరి మన సుధీర్ గారు, జై సుధీర్ గారు? చాలా కామెడీ చేస్తారు, అవునా? ఫన్నీ జోక్స్ వేస్తారు. కొన్నిసార్లు ఏమో ఎమోషనల్ మూమెంట్స్ చెప్తారు, కొన్నిసార్లు ఏమో నార్మల్గా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారు అలా. ఓకే. మరి నువ్వు చెప్పేసారు అనిల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? క్లోజ్ గా ఉంటారు, బాగా మాట్లాడతారు అందరితోటి. అక్కడ కూర్చున్నా మాకందరికి హాయ్ చెప్పుకుంటా బాగా నవ్వుకుంటాం. ఓకే. మరి రోజా గారు? మ్యామ్ కూడా క్లోజ్ గానే ఉంటుంది, అందరితోటి మాట్లాడుతుంది. అవునా? మరి మన జై సుధీర్ అన్న గురించి ఏం చెప్తావు? జై సుధీర్ అన్న గురించి తన పాటలు నాకు ఇష్టం. అవునా? పాడతాడు అక్కడ సెట్ లో పాటలు పెడితే అక్కడ సోఫాలో కూర్చొని పాటలు పాడుతా ఉంటారు. మేమేమో తన ఆపోజిట్ లా
చూస్తా ఉంటాం. ఓకే డన్. సో మీరు డ్రామా జూనియర్స్ ద్వారా ఇంతమందికి పరిచయం అవుతున్నారు కదా, ఫైనల్ గా డ్రామా జూనియర్స్ గురించి జీ తెలుగు గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? జీ తెలుగు ఇక్కడ వరకు ఇటు వరకు వచ్చామంటే ప్రతిసారి జీ తెలుగు అంటే కొంచెం బాగా సపోర్టింగ్ చేస్తూ ఉంటుంది. జీ తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అక్క. దానిలో అందరూ యాక్టింగ్స్ బాగా చేస్తుంది జీ తెలుగు. ఓకే, సో మిక్కీ మౌస్ అక్క. మన జీ తెలుగు గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? జీ తెలుగు చాలా బాగుంటది, అన్ని షోస్ బాగుంటాయి జీ తెలుగులో. నాకు డ్రామా జూనియర్స్ అంటే చాలా ఇష్టం. జీ తెలుగులో అన్ని షోస్ వస్తాయి బాగా. అవునా? సరే, ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ ని మీరు ఒక సిగ్నేచర్ మూమెంట్ తో ఎండ్ చేయాలి. ఫన్నీగా ఏం చెప్పి ఎండ్ చేస్తారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. మీరు చక్కగా చదువుకోండి ఫస్ట్, తర్వాత మంచిగా యాక్ట్ చేయండి. ఓకే అక్క. సరేనా? ఓకే అక్క. బాయ్ బాయ్. బాయ్ అక్క. డన్.